అనుమతి లేకుండా ఇష్టానుసారంగా కొనసాగుతున్న ప్రీ ప్రైమరీ స్కూళ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అనుమతి లేని స్కూళ్లకు అడ్డుకట్ట వేసేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్ని పూర్వ ప్రాథమిక విద్యా స్కూళ్లు కొనసాగుతున్నాయో గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్రీ స్కూళ్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. మలక్పేట స్టార్ కిడ్స్ ప్రీమియంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో చిన్నారి మృతితో తెలంగాణ సర్కారు మేల్కొంది. ప్రీ ప్రైమరీ స్కూళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను గుర్తించి నోటీసులు జారీ చేయవలసిందిగా డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్. దీంతో గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల డీఈఓల సూచనలతో డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఐఓఎస్లు, ఎంఈఓలు అనుమతి లేని స్కూళ్లను గుర్తించారు. ఒక్క గ్రేటర్ పరిధిలోనే దాదాపు 1200 ప్రైమరీ స్కూళ్లు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇవి కేవలం ప్రీ ప్రైమరీ కోసం ఏర్పాటైనవి కాగా ప్రాథమికోన్నత పాఠశాలల అనుమతి తీసుకుని అనధికారికంగా ప్లే స్కూళ్లు నిర్వహిస్తున్నవి మరో 2000 ఉన్నట్లు తేల్చారు. దాదాపు 1000 ప్లే స్కూళ్ళు వితౌట్ రికగ్నిషన్ నడుస్తున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. వాటన్నిటికి కూడా ప్రైమరీ స్కూళ్ళకైతే ఏ నామ్స్ ఉంటాయో అంటే శానిటరీ సర్టిఫికేట్ కానీ, ప్లే ఏరియా కానీ, అదేవిధంగా ఫైర్ సర్టిఫికేట్ కానీ అన్ని సర్టిఫికేట్లు అన్ని సదుపాయాలు ఉన్నాకనే వాటికి కూడా మేము రికగ్నిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అందరినీ అప్లై చేసుకోమని చెప్పాము. అనుమతి లేకుండా కొనసాగుతున్న ప్లే స్కూళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని ఆయా స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు. వచ్చే ఏడాది ప్లే స్కూళ్లు కొనసాగించాలంటే ఈసారి అక్టోబర్ 30వ తేదీలోపు విద్యాశాఖ అనుమతి తీసుకోవలసిందే. ఈ గడువులోపు అనుమతి కోసం ముందుకు రాని పాఠశాలలకు ప్రతి నెల 10,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 31 వరకు నార్మల్ ఫీజు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకు డిసెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే నార్మల్ ఫీజు 10,000 ప్లస్ 20,000 30,000 ఫైన్ కట్టి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్లై చేసుకోవడంతో పాటు అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం అనుమతులు మాత్రమే కాదు, నిబంధనలు కూడా పరిశీలిస్తామంటున్నారు. బహుళంతస్తుల భవనాలు, లిఫ్టుల వాడకం వంటివి కాకుండా కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో నిర్దేశించిన విస్తీర్ణంలో ఆట స్థలం వంటివి కూడా ఉండాలంటున్నారు. ఇవన్నీ పాటించిన వాటిపై కూడా చర్యలు తప్పవంటున్నారు. ప్రదీప్, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, హైదరాబాద్.